ఓం శాంతి 14/11/2024 మధురమైన పిల్లలు, ఈ కనుల ద్వారా ఏదైతే కనిపిస్తుందో దానిని చూస్తూ కూడా చూడకండి. దాని నుండి మమకారాన్ని తొలగించండి. ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది. ప్రశ్న: ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క గుప్తమైన కర్తవ్యం ఏంటి? దాని గురించి ప్రపంచానికి తెలియదు. జవాబు: ఈశ్వరీయ గవర్నమెంట్ ఆత్మలను పావనంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది. ఇది చాలా గుప్తమైన కర్తవ్యం. దీనిని మనుషులు అర్థం చేసుకోలేరు. మనుషులు ఎప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వగలుగుతారు. మనుషుల క్యారెక్టర్ అంతటినీ వికారాలు పాడు చేశాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ క్యారెక్టర్ కలవారిగా తయారు చేసే సేవ చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యం. ఓం శాంతి. ఓం శాంతి అన్నప్పుడు మన స్వధర్మం మరియు మన ఇల్లు గుర్తుకొస్తాయి. కానీ అలా ఇంట్లో అయితే కూర్చుండిపోకూడదు కదా. తండ్రి పిల్లలుగా అయ్యారంటే తప్పకుండా స్వర్గ వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. ఓం శాంతి అనడం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని. ఏ తండ్రి అయితే స్వర్గస్థాపన చేస్తారో ఆ తండ్రే మనల్ని పవిత్రంగా శాంతి స్వరూపంగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రతకు సంబంధించింది. పవిత్ర ప్రపంచం మరియు అపవిత్ర ప్రపంచం ఉన్నాయి. పవిత్ర ప్రపంచంలో వికారాలు ఒక్కటి కూడా లేవు. అపవిత్ర ప్రపంచంలో పంచవికారాలు ఉన్నాయి. అందుకే దీనిని వికారీ ప్రపంచం అంటారు. అది నిర్వికారీ ప్రపంచం. నిర్వికారీ ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ ఇక కిందకు వికారీ ప్రపంచంలోకి వస్తారు. అది పావన ప్రపంచం, ఇది పతిత ప్రపంచం. రామరాజ్యం మరియు రావణరాజ్యం ఉన్నాయి కదా. సమయాన్ని బట్టి పగలు మరియు రాత్రి అనేవి ఉన్నాయి. బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి. పగలులో సుఖం, రాత్రిలో దుఃఖం. రాత్రి దారి తప్పి భ్రమించే సమయం. వాస్తవానికలా రాత్రి వేళలో ఎవరూ భ్రమించరు, కాని భక్తిని భ్రమించడమని అంటారు. పిల్లలైన మీరిక్కడకు సద్గతిని పొందేందుకు వచ్చారు. మీ ఆత్మలో పంచవికారాల కారణంగా పాపాలుండేవి. అందులోనూ ముఖ్యమైనది కామ వికారం. దానివల్లే మనుషులు పాపాత్ములుగా అవుతారు. తాము పతితులమని, భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకున్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క కామ వికారం కారణంగా మొత్తం అర్హతలన్నీ పాడైపోతాయి. అందుకే తండ్రి అంటారు, ఈ కామ వికారంపై విజయాన్ని పొందినట్లయితే జగజ్జీతులుగా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కావున లోపల అంతటి సంతోషం ఉండాలి. మనుషులు పతితులుగా అయినప్పుడు ఏం అర్థం చేసుకోరు. ఈ కామం విషయంలోనే ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంతో అశాంతి, హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులుగా పిలువబడతారు. మేము పూర్తిగా గవ్వతుల్యంగా పైసకు కొరగాని వారిగా ఉండేవారము అని ఇప్పుడు తండ్రి ద్వారా అర్థం చేసుకున్నారు. ఏ వస్తువైతే పనికిరాదో దానిని అగ్నిలో కాల్చడం జరుగుతుంది. ప్రపంచంలో పనికొచ్చే వస్తువేదీ లేదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యమాతృలందరికీ నిప్పంటుకోనున్నది. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో దానికంతటికీ నిప్పంటుకుంటుంది. ఆత్మకైతే నిప్పంటుకోదు. ఆత్మైతే ఇన్ష్యూర్ అయినట్లు ఉంటుంది. ఆత్మనెప్పుడైనా ఇన్ష్యూర్ చేయిస్తారా? ఇన్ష్యూర్ అనేది శరీరాన్ని చేయిస్తారు. ఇది ఒక నాటకమని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మ అయితే పంచతత్వాల కంటే కూడా పైన ఉంటుంది.
పంచతత్వాలతోనే మొత్తం ప్రపంచమంతటి సామాగ్రి అంతా తయారవుతుంది. ఆత్మ అయితే తయారవ్వదు, ఆత్మ అయితే సదా ఉంటుంది. కేవలం పుణ్యాత్మ పాపాత్మగా అవుతుంది. పంచవికారాల ద్వారా ఆత్మ ఎంత అశుద్ధంగా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి పాపాల నుండి విముక్తులుగా చేయడానికి వచ్చారు. వికారాల వల్ల మొత్తం క్యారెక్టర్లన్నీ పాడైపోతాయి. క్యారెక్టర్ అని దేనినంటారు, ఇది కూడా ఎవరికీ తెలీదు. పాండవరాజ్యం, కౌరవరాజ్యం అని అంటూ ఉంటారు కూడా. మరిప్పుడు పాండవులెవరు, ఇది కూడా ఎవరికీ తెలీదు. మేము ఈశ్వరీయ గవర్నమెంట్కు చెందినవారము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి రామరాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. ఈ సమయంలో ఈశ్వరీయ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆత్మలను పావనంగా తయారు చేసి దేవతలుగా తయారు చేస్తుంది. లేదంటే మరి దేవతలు ఎక్కడి నుండి వచ్చారు? ఇది ఎవరికీ తెలీదు. అందుకే దీనిని గుప్తమైన గవర్నమెంట్ అంటారు. వాస్తవానికి వారు కూడా మనుషులే, కాని వారు దేవతలుగా ఎలా అయ్యారు, ఎవరు తయారు చేశారు? దేవీ దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు. మరి వారిని స్వర్గవాసులుగా ఎవరు తయారు చేశారు? స్వర్గవాసుల నుండి మళ్లీ నరకవాసులుగా అవుతారు. మళ్లీ నరకవాసులే స్వర్గవాసులుగా అవుతారు. ఇది మీకు కూడా ఇంతకు ముందు తెలీదు. మరి ఇతరులెలా తెలుసుకోగలరు? స్వర్గమని సత్యుగాన్ని, నరకమని కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరిప్పుడే అర్థం చేసుకుంటారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఈ చదువు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఆత్మే పతితంగా అవుతుంది. పతితుల నుండి పావనులుగా తయారు చేయడం, ఈ వ్యాపారాన్ని తండ్రి మీకు నేర్పించారు. పావనంగా అయినట్లయితే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఆత్మే పావనంగా అవ్వాలి, అప్పుడే స్వర్గానికి యోగ్యంగా అవుతుంది. ఈ జ్ఞానం మీకు ఈ సంగమంలోనే లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధం లభిస్తుంది. పతిత పావనుడు అని ఒక్క బాబానే అంటారు. మమ్మల్ని పావనంగా తయారు చేయండి అంటారు. ఈ లక్ష్మీనారాయణలు స్వర్గాధిపతులుగా ఉండేవారు. మళ్లీ 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యారు. శ్యామ్ మరియు సుందర్, ఇతనికి పేరు కూడా ఇలా పెట్టడం జరిగింది. కాని మనుషులు దీని అర్థాన్ని అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుని గురించి కూడా స్పష్టమైన వివరణ లభిస్తుంది. ప్రపంచాన్ని 2 ప్రపంచాలుగా చేసేశారు. వాస్తవానికి ప్రపంచమైతే ఒక్కటే. అదే కొత్తగా మరియు పాతగా అవుతుంది. మొదట చిన్నపిల్లలుగా ఉంటారు, ఆ తర్వాత పెద్దవారిగా అయి తర్వాత వృద్ధులవుతారు. అలాగే ప్రపంచం కూడా కొత్తది నుండి పాతదిగా అవుతుంది. మీరు అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు కదా. వీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. అర్థం చేసుకోవడం ద్వారా ఎంత మధురంగా అయ్యారు. ఎవరు అర్థం చేయించారు? భగవంతుడు. యుద్ధాలు మొదలైన వాటి విషయమేదీ లేదు. భగవంతుడు ఎంత వివేకవంతులుగా మరియు జ్ఞానవంతులుగా తయారు చేస్తారు. శివుని మందిరంలోకి వెళ్లి నమస్కరిస్తారు, కాని వారు ఎవరు, ఏమిటి ఇదెవరికీ తెలియదు. శివకాశి, విశ్వనాథ గంగా అని కేవలం నామమాత్రంగా అంటూ ఉంటారు. దాని అర్థాన్ని కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. అలాగని అర్థం చేయిస్తే మీరు మాకేం అర్థం చేయిస్తారు? మేమైతే వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదివాము అంటారు. పిల్లలైన మీలో ఈ విషయాలను ధారణ చేసేవారు నంబర్వారుగా ఉన్నారు. కొందరైతే మర్చిపోతారు. ఎందుకంటే పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. కావున ఇప్పుడు ఎవరైతే పారసబుద్ధి కలవారిగా అయ్యారో వారి పని ఇతరులను కూడా పారసబుద్ధి కలవారిగా తయారు చేయడం. రాతి బుద్ధి కలవారి నడవడిక కూడా ఆ విధంగానే ఉంటుంది.
ఎందుకంటే హంసలు మరియు కొంగలు ఉంటారు కదా. హంసలు ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వరు, కొంగలు దుఃఖమిస్తాయి. వారిని అసురులంటారు. వారికి పరిచయం ఉండదు. చాలా సెంటర్లలో కూడా ఇటువంటి వికారులు ఎందరో వచ్చేస్తారు. మేం పవిత్రంగా ఉంటామని సాకులు చెప్తారు గాని అది అబద్ధం. అసత్య ప్రపంచం అని కూడా అంటారు. ఇప్పుడు ఇది సంగమం. ఎంత తేడా ఉంటుంది. ఎవరైతే అసత్యం చెప్తారో, అసత్యమైన పనులు చేస్తారో వారే 3rd గ్రేడ్ వారిగా అవుతారు. 1st, 2nd, 3rd గ్రేడ్లుంటాయి కదా. వీరు 3rd గ్రేడ్ వారు అని తండ్రి చెప్పగలరు. తండ్రి అర్థం చేయిస్తారు. పవిత్రత యొక్క పూర్తి రుజువు ఇవ్వాలి. మీరిద్దరూ కలిసుంటూ పవిత్రంగా ఉండడం అనేది అసంభవం అని కొందరంటారు. కాని పిల్లల్లో యోగబలం లేని కారణంగా ఇంతటి సహజమైన విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేయించలేరు. ఇక్కడ మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని వారికి ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేయించరు. భగవంతుడంటారు, పవిత్రంగా అవ్వడంతో మీరు 84 జన్మలు స్వర్గాధిపతులుగా అవుతారు. చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. మనకు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. కొందరు పిల్లలు గంధర్వ వివాహం చేసుకుని పవిత్రంగా ఉండి చూపిస్తారు. దేవీదేవతలు పవిత్రంగా ఉన్నారు కదా. అపవిత్రుల నుండి పవిత్రులుగా ఒక్క తండ్రే తయారు చేస్తారు. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని కూడా అర్థం చేయించడం జరిగింది. జ్ఞానం మరియు భక్తి సగం సగం ఉంటాయి. మళ్లీ భక్తి తర్వాత ఉండేది వైరాగ్యం. ఇప్పుడు ఈ పతిత ప్రపంచంలో ఇక ఉండేది లేదు. ఈ వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము. మొట్టమొదటి విషయమైన భగవంతుని విషయాన్ని మర్చిపోకూడదు. ఈ పాత ప్రపంచం తప్పకుండా అంతమవ్వనున్నదని కూడా పిల్లలు భావిస్తారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అనేకసార్లు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. అప్పుడిక నరకం యొక్క వినాశనం జరుగుతుంది. నరకం ఎంత పెద్దది, స్వర్గం ఎంత చిన్నది. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. శంకరుని ద్వారా వినాశనమని రాయబడి కూడా ఉంది. అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. మళ్లీ బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన జరుగుతుంది. ఈ ధర్మాలను ఎవరు స్థాపించారు? బ్రహ్మ అయితే చేయలేదు. బ్రహ్మయే పతితం నుండి మళ్లీ పావనంగా తయారవుతారు. పతితం నుండి పావనంగా అవుతారు అని నా విషయంలో అయితే అనరు. పావనంగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణలన్న పేరుంటుంది. పతితంగా ఉన్నప్పుడు బ్రహ్మ అన్న పేరుంది. బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి. శివబాబాను అనాది రచయిత అంటారు. ఆత్మలైతే ఉండనే ఉన్నాయి. ఆత్మల రచయిత అని అనరు. అందుకే అనాది అంటారు. తండ్రి అనాది కావున ఆత్మలు కూడా అనాది. అలాగే నాటకం కూడా అనాది. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. స్వయం ఆత్మకు సృష్టి చక్రపు ఆది మధ్యాంతాల కాల వ్యవధి యొక్క జ్ఞానం లభిస్తుంది. ఇదెవరిచ్చారు? తండ్రి. మీరు 21 జన్మల కొరకు నాథుడికి చెందినవారిగా అవుతారు. మళ్లీ రావణ రాజ్యంలో అనాథలుగా అయిపోతారు. ఆ తర్వాత క్యారెక్టర్లు పాడవడం మొదలవుతాయి. వికారాలున్నాయి కదా. నరకం, స్వర్గం అన్నీ కలిసే ఉంటాయని మనుషులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టంగా అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాల్లో ఏమేమి రాసేశారు? దారమంతా ఎంతగా చిక్కుబడిపోయి ఉంది. మేమెందుకు పనికిరానివారిగా ఉన్నాము, మీరొచ్చి పావనంగా తయారుచేసి మా క్యారెక్టర్లు తీర్చిదిద్దండి అని తండ్రినే పిలుస్తారు. మీ క్యారెక్టర్లు ఎంతగా బాగుపడతాయి.
కొందరైతే బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. ఈరోజు హంసగా పిలువబడ్డారు, రేపు కొంగగా అయిపోతారు. అందుకు పెద్ద సమయం పట్టదు. మాయ కూడా చాలా గుప్తంగా ఉంది. ఇక్కడ చూడటానికేమీ కనిపించదు. బయటకు వెళ్లడంతో కనిపిస్తుంది, మళ్లీ ఆశ్చర్యవంతులై వింటారు, పారిపోతారు. ఎంత జోరుగా పడిపోతారంటే దాంతో ఎముకలన్నీ విరిగిపోతాయి. ఇది ఇంద్రప్రస్థము. విషయమైతే తెలిసిపోతుంది. అటువంటి వారు ఇక సభలోకి రాకూడదు. ఎంతో కొంత జ్ఞానం వింటే స్వర్గంలోకైతే వచ్చేస్తారు. జ్ఞానం ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఇప్పుడు తండ్రి అంటారు, పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి. ఒకవేళ వికారాల్లోకి వెళ్లినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతగా మారుతుంది. అయినా కాని మాయ తప్పకుండా మోసగిస్తుంది. ఇచ్ఛ మాత్రం అవిద్యగా, కోరికంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. ఏదైనా కోరిక పెట్టుకున్నట్లయితే ఇక పోయినట్లే. పైసకు కొరగాని వారిగా అయిపోతారు. మంచి మంచి మహారథులను కూడా మాయ ఏదో విధంగా మోసగిస్తూనే ఉంటుంది. ఇక వారు హృదయాన్ని అధిరోహించలేరు. కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే వారు తమ తండ్రిని అంతం చేయడానికి కూడా వెనకాడరు. పరివారాన్ని కూడా అంతం చేసేస్తారు. వారు మహాపాపాత్ములు. రావణుడు ఏమేమి చేయించేస్తాడు. ఎంతో అయిష్టం కలుగుతుంది. ఇది ఎంత అశుద్ధమైన ప్రపంచం. దీనిపై ఎప్పుడూ మనసు పెట్టుకోకూడదు. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం కావాలి. విశ్వరాజ్యాధికారం యొక్క ప్రైజ్ తీసుకునేందుకు పవిత్రత ముఖ్యమైనది. పవిత్రత విషయంలో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. గాంధీ కూడా ఓ పతిత పావన రండి అని పిలిచేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, చరిత్ర భౌగోళికాలు మళ్లీ రిపీట్ అవుతాయి. అందరూ తిరిగి రావాల్సిందే. అప్పుడే కలిసి వెళ్లగలుగుతారు. అందర్నీ ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి కూడా వచ్చారు కదా. తండ్రి రాకుండా ఎవరూ తిరిగి వెళ్లలేరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయ మోసాల నుండి రక్షింపబడేందుకు ఏ రకమైన కోరికను పెట్టుకోకూడదు. కోరికంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. రెండవ పాయింట్, విశ్వరాజ్యాధికారపు ప్రైజ్ తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే పవిత్రంగా అయ్యే ధైర్యం ఉంచాలి. తమ క్యారెక్టర్స్ను తీర్చిదిద్దుకోవాలి. వరదానము. సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద మర్యాదరేఖ లోపల ఉండే మాయాజీత్ విజయీ భవ. తండ్రి స్మృతే ఛత్రఛాయ. ఛత్రఛాయలో ఉండటమనగా మాయాజీత్ విజయిగా అవ్వటం. సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద మరియు మర్యాదరేఖ లోపల ఉన్నట్లయితే ఎవ్వరికీ లోపలికొచ్చే ధైర్యం ఉండదు. మర్యాదరేఖ నుండి బయటకు వెళ్లినట్లయితే మాయ కూడా తనవారిగా చేసుకోవటంలో తెలివైంది. కాని మేము అనేకసార్లు విజయులుగా అయ్యాము. విజయమాల మా స్మృతి చిహ్నమే అన్న ఈ స్మృతితో సదా సమర్థులుగా ఉన్నట్లయితే మాయ చేతిలో ఓటమి పొందలేరు. స్లోగన్. సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకున్నట్లయితే సంపన్నత యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. ఓం శాంతి.